కావ్య భోజనం రెడీ. ఏం తగిలించుకొని ఉంటావు చెవుల్లో? అప్టాల నుంచి చెప్తా ఉండాను, ఏమైనా వినిపిస్తా ఉందా నీకు? పొద్దున్న చెవుటిది అయిపోతావు, నిజంగా చెప్తా ఉండాను. ఆ ఇయర్ ఫోన్స్ తీ ఫస్ట్. అప్టాల నుంచి అరుచుకుంటా ఉండాను, కానీ అది తగిలించుంటావు కదా, యాడ్ నుంచి వినిపిస్తుంది మీకు. నువ్వు అట్లే, ఆ గుండు కూడా అట్లే. సుధా ఆంటీ కూతురు ఎప్పుడు నీలాగే చెవుల్లో తగిలించుకొని ఉంటా ఉండింది. ఇప్పుడు పోయింది చెవులు. సుధా ఆంటీ అంత బాధపడతా ఉండింది. నాకు నిజంగా చెప్తా ఉంటాను, నువ్వే గుర్తుకొచ్చినావు. ఎప్పుడు చూడు ఆ ఏముంది ఆ ఇయర్ ఫోన్స్లో, ఎప్పుడు చూడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటారు. ఎంత అరుచుకున్నా ఎంత కొట్టుకున్నా వినిపించదు. ఏమింటా ఉంటారు అసలు దాంట్లో? మీ డాడీకి ఫోన్ చేసినావా? 10 సార్లు అరుచుకుంటా ఉన్నానాడా, కావ్య మీ డాడీకి ఫోన్ చేయి అని. కానీ ఆడ తగిలించుకొని ఉండవు కదా, వినిపిస్తే కదా. ఏమో తరకారీ తేవాలా, మళ్ళీ ఆయన వచ్చేస్తే మళ్ళీ పోడు, దానికి అప్టాల నుంచి అరుచుకుంటా ఉండాను. హలో డాడీ, వస్తే తరకారీ తీసుకురావాలంట మమ్మీ చెప్పింది. మా పప్ప ఫోన్. హలో హలో. అట్లే మాట్లాడితే వినిపిదు, ఇయర్ ఫోన్స్ కనెక్ట్ అయింది, తీసుకో. ఛీ, నాకు ఇదంతా తీసి నేను మాట్లాడతాను. వస్తా, 1 కేజీ టొమాటో తీసుకొని రా. సర్లే. అది ఎంత గలీజ్గా ఉంది చూస్తా. ఎప్పుడన్నా క్లీన్ చేస్తావా పోనీ దాన్ని? అది కూడా లేదు. ఏమైతుంది ఆ చెవుల్లో? ఎప్పుడు చూసినా చెవుల్లో పెట్టుకొని ఉంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది. కావ్య ఎంత గలీజ్ ఉంది చూడు దీంట్లో. ఎంత ఆ ఇయర్ ఫోన్స్? ఎంత ఆ ఇయర్ ఫోన్స్? ఇదా 25,000. 25,000 డబ్బులు ఇచ్చి చెవులు పాటు చేసుకుంటారు కావ్య మీరు. 25,000 ఇచ్చి తీసుకొని ఉండవు చూడు. మొన్న పద్మ ఆంటీ అంటా ఉంది, కావ్య ఒకటే మొన్న తనలో తనే ఏమో మాట్లాడుకొని పోతా ఉంది, ఏమి తల ఏమైనా చెడిపోయిందా అనేసి. నేనంటే లేదు, ఎయిర్పోర్ట్స్ వేసుకొని ఉంటుంది, అది మనకు కనపడలే, వాళ్ళు అట్లనే మాట్లాడుకొని తిరుగుతూ ఉంటారంటే. మా నువ్వు ఆంటీకి చెప్పమా, అందరూ ఈ కాలంలో ఇయర్ ఫోన్స్ వేసుకొని తిరుగుతారు. మీకేమనిపించదు, చూసే వాళ్ళకి వింతగా అనిపిస్తుంది, ఏమో దయ్యాలతో మాట్లాడేలాగా. అప్పట్లో ఎవరో ఒక్కరు చెవులు వినిపించలేదంటే పాప మా మిషన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే చెవుల్లో వేసుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇనక్ మిషన్లు పెడతా ఉంటారు, మీరు వినిపించకూడదు అనేసి మిషన్లు పెట్టుకుంటారు. ఎప్పుడు ఆ ఎయిర్పోర్ట్స్ ఎత్తి పారేస్తాను నాకే తెలియదు. పోతే పోయా డబ్బులు పో.